నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 6వ వార్డ్ సారంపల్లి గ్రామ శివారులో గల భూకన్పల్లి శ్రీ వ్యాధిహారిక ఆంజనేయ స్వామి, శ్రీ సీతారామస్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలను మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులు ఉదయం నుంచి జ్యోతిర్లింగాలకు అమృత మృత్యుంజయ స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. राजाय राजाय प्रसन्नाय उपमयं श्रवणे कृते अक्षर नमस्कार చేసుకోండి సార్. అక్షర నమస్కారం చేసుకోండి. ఆపరచన సమర్పయామి. देवाय नमो, ज्येष्ठाय नमः, श्रेष्ठाय नमः, रुद्राय नमः, कालाय नमः, कलविकरणाय नमः, बलविकरणाय नमः. अष्टपुष्करे बृहस्पतिरस्थानो मुकुन्द्रे समुहं चन्द्रगुण्मतः फलस्नानं समर्पयामि. या फलाफलनिर्यां फलाय अष्टपुष्करे పర్వదినాన భూకన్పల్లి ఆంజనేయ స్వామి క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు మరియు శివాలయము, సీతారాముల విగ్రహాలు మరియు గణపతి గుడి ఇక్కడ 18, 19, 20 నాడు ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈనాటి శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి పూజలు జరుపుకొని అభిషేకాలు చేయించుకొని ధన్యులు అయినరు. అలాగే ఈరోజు రాత్రి జ్యోతిర్లింగ ఉద్భవం 12 గంటలకు జరుగుతుంది. అప్పటి వరకు ఇంకేమైనా భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఆ స్వామి వారి కృపకు పాత్రలు కావాలని చైర్మన్గా అందరినీ వేడుకుంటున్నాము. దేవాలయం దినదినాభివృద్ధి జరిగి భక్తులందరికీ సదుపాయంగా ఉంటుంది. కామారెడ్డికి కూతవేటు దూరంలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కనుక భక్తమహేశ్వరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇంకా ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగింది. భక్తమహేశ్వరులందరూ ఈ యొక్క క్షేత్రంలో
12 ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా మా కమిటీ తరపున ప్రతిష్ట చేయడం జరిగింది. అలాగే గణపతి క్షేత్రము మరియు సీతారామాంజనేయ క్షేత్రము మరియు నాగేంద్ర స్వామి క్షేత్రము అన్ని విగ్రహాలు సంపూర్ణంగా ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంజనేయ శర్మ పంతులు గారు మరియు మా ఆలయ పూజారి వెంకట్రావు పంతులు గారు మరియు దత్తు పంతులు గారి ఆధ్వర్యంలో ప్రతిష్ట కార్యక్రమం విజయవంతం జరిగింది. కాబట్టి ఈరోజు శివరాత్రి మహోత్సవం నాడు ఘనంగా భక్తులు వచ్చి ఈ యొక్క దేవుని యొక్క పూజలు జరుపుకుంటున్నారు. ఇలాంటి మరెంతో ఉత్సవాలు విజయవంతంగా చేయాలని భక్తులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీవీ ఛానల్స్ వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇవన్నీ అభివృద్ధి పొందుటకు శివుని ప్రతిష్ట కరెక్ట్ లేకపోవడం వలన శివుడు కట్టడమైంది. శివాలయానికి ఇచ్చినటువంటి దాతలకు దినదిన అభివృద్ధి పొందాలని మేము కోరుచు, అట్లాగే అనుకోకుండా మా ఆంజనేయుల శెట్టి గారు వచ్చి 12 జ్యోతిర్లింగాలు చేద్దామని చెప్పి అనుకొని 12 జ్యోతిర్లింగాలు కూడా టాటా ఏసీ బండిలో పోయి అక్కడికి వెళ్ళి కాశీ నుండి జ్యోతిర్లింగాలు తీసుకొని వచ్చుడైంది. అట్లాగే ఇప్పుడు 18, 19, 20 ఈ 3 రోజుల్లో ప్రతిష్ట చేసుడు జరిగింది. ఇవాళ మాస శివరాత్రి వలన